ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వెంటనే, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వెంటనే, విభజన చట్టం ప్రకారం నిధులు కేటాయించాలి, విభజన చట్టం ప్రకారం నిధులను వెంటనే కేటాయించాలి, విభజన చట్టం ప్రకారం నిధులను వెంటనే. సిగ్గు సిగ్గు అప్పులుగా కేటాయించి నిధులను చెప్పుకోవడం, సిగ్గు సిగ్గు అప్పులు కేటాయించి నిధులను ప్రచారం చేసుకోవడం, సిగ్గు సిగ్గు కార్పొరేట్లకు రాయితీ రూపంలో ఇప్పిస్తారంట కేంద్ర ప్రభుత్వం. ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి వివిధ సంస్థల నుంచి ఆర్థిక సహాయం చేస్తాం, ఆర్థికంగా ఆదుకుంటాం అంటే 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే ఆ అప్పు కోసం ఈరోజు జబ్బలు సర్చుకుంటా ఉన్నారు. నిజంగా బుద్ధి ఉండాలి. అసెంబ్లీలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు 15,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని చెప్పి. అవి రుణమా నిధులా ప్రకటించాలా? నిజంగా నిధులు గానైతే, గ్రాంట్స్ గానైతే మనం సంతోషిస్తాం. అన్ని పత్రికల్లో వచ్చింది, టీవీ ఛానల్స్లో వచ్చింది. కనీస ఇంకిత జ్ఞానం మీకు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే గ్రాంట్ ఇవ్వకుండా ఆ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చి దానికి అదనంగా మరో 15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చి రాష్ట్ర ప్రభుత్వం మరో 15,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటే ఒక 45,000-50,000 కోట్లతో పోలవరం పూర్తవుద్ది. 15,000 కోట్ల రూపాయల అప్పుతోటి అప్పు చేసి పప్పు కూడు తిన్నాం అనుకుంటుంది ఈరోజు ప్రభుత్వం. 15,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చినా మనకు వచ్చేటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తాం, మనకు వచ్చే పర్సంటేజ్ 3. ఓకేనా? కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు భుజాల మీద మోస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీని. అందుకనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మధ్యలో పవన్ కళ్యాణ్ దూరేడు నేను కూడా మోస్తానని. వీళ్ళు ముగ్గురు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వాన్ని భుజాల మీద మోస్తూ ఉన్నారు. భుజాల మీద మోసిన భుజాలు అరిగిపోవటం తప్ప బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగలేదు. చంద్రబాబు నాయుడు భుజాలు అరిగిపోతాయి, పవన్ కళ్యాణ్ భుజాలు కూడా అరిగిపోతాయి. వీళ్ళ భుజాల మీద మోసిన దానికి 15,000 కోట్ల రూపాయలు